కొన్ని సినిమాలు మన తెలుగులోనే ఆహ్, ఎలాంటి భయము, బెరుకు లేకుండా రిలీజ్ అవుతా ఉంటాయి. అలాగే హిట్ కూడా కొడతా ఉంటాయి. అదేంటో వాళ్ళ కాన్ఫిడెన్స్ అర్థం కాదు. ఆహ్, బడ్జెట్ చిన్నగానే ఉంటది. కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ మా ప్రేక్షకులని తెగ నవ్వుకునేలా చేస్తది. అలా హిట్ అయిపోతా ఉంటాయి. అంచనాలు ఉండవు మళ్ళీ. అదేంటో తెలీదు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్స్‌లో ఒక సినిమా గురించి మాట్లాడాలి. 'గుర్రం పాపిరెడ్డి'. ఇదేంటంటే రేపు 'అవతార్‌తో' పాటు రిలీజ్ అవుతుంది. విచిత్రం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా పెద్ద సినిమాలు వస్తున్నాయనుకోండి, అన్ని థియేటర్స్ అదే బ్లాక్ చేస్తదేమో అన్న భయంతో కొన్ని చిన్న సినిమాలని రిలీజ్ వాయిదా వేసుకుంటారు. బట్ వీళ్ళేంటో భలే రిలీజ్ చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే రేపు 19థ్‌కి రిలీజ్ ఇది. ఏంటబ్బా అని ట్రైలర్ చూసాం. 'గుర్రం పాపిరెడ్డి' ఇప్పుడు 'సమరసింహారెడ్డి', 'నరసింహారెడ్డి' ఇట్లాంటి సినిమాలు చూసాం మనం. 'జార్జ్ రెడ్డి' నెక్స్ట్ మన 'మంచు మనోజ్', 'డేవిడ్ రెడ్డి' అలాగే 'అర్జున్ రెడ్డి' ఇట్లాంటి రెడ్డి ట్యాగ్ లైన్‌తో వచ్చే సినిమాలు ఎక్కువ బాలకృష్ణ గారు చేశారులే 'వీరసింహారెడ్డి' వరకు. అదేంటో సమ్ టైమ్స్ రేర్‌గా కొంతమంది ట్రై చేస్తా ఉంటారు. బాలకృష్ణ గారు చేసిన రెడ్డి క్యారెక్టర్స్ అన్ని చాలా పవర్‌ఫుల్‌గా ఉంటే, మిగతా రెడ్డి క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ జోనర్‌లో వచ్చాయి. అయితే కామెడీ జోనర్‌లో 'గుర్రం పాపిరెడ్డి' అనే సినిమా వస్తుంది. ఏంటా ఇది అనుకుంటే ఇదొక డార్క్ కామెడీ. డార్క్ కామెడీ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలి అంటే తెర మీద క్యారెక్టర్స్ కామెడీ చెయ్యవు. ఏదో సన్నివేశంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ఇబ్బంది మనకు నవ్వు తెప్పిస్తా ఉంటది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 'మర్యాద రామన్న' సినిమాలాగా ఇలా చాలా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు అదే పనిగా జోకులేసి నవ్వించే సినిమాలంటే అది వేరే జోనర్. ఈ జోనర్ డిఫరెంట్ అన్నమాట. అయితే బాగా తెలివైన వాడు ఒక తెలివి తక్కువ పని చేస్తే ఎలా ఉంటది? అసలు తెలివి లేనివాడు ఒక తెలివైన పని చేస్తే ఎలా ఉంటది? వాళ్ళ ఇరుక్కునే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో ప్రధానంగా చూపించాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ట్రైలర్‌లో చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే శ్రీశైలం అడవుల్లోకి వెళ్తారు. అక్కడ ఏవో శవాలను దొంగతనం చేయాలనుకుంటారు. ఒక శవాన్ని దొంగతనం చేస్తే 50,000 ఏదో రేట్ ఒక డైలాగ్ ద్వారా మనకు అర్థమైంది. ఆ క్రమంలో ఓ 2 శవాలు తక్కువైతే మీ శవాలన్నీ కూడా వేస్తాను అన్నట్టుగా హీరో డైలాగులు అండ్ జడ్జిగా బ్రహ్మానందం పోయించిన కామెడీలు అండ్ అలాగే ఈ క్యారెక్టర్స్ కూడా అంటే మొత్తం కూడా సీరియస్ జోనర్‌లోనే వెళ్తా ఉంటది. కాకపోతే ఏంటంటే మనకి నవ్వు తెప్పిస్తా ఉంటది. అదేంటో ఇప్పటికీ అర్థం కాలా నాకు. బట్ ట్రైలర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా, నీట్‌గా, క్యూట్‌గా కట్ చేశారు. చూస్తున్నంత సేపు అంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతదా చూడాలి అన్న క్యూరియాసిటీ అయితే కలిగింది. అండ్ ఇక 'అవతార్' విషయానికొస్తే అది తెలుగు రిలీజ్ అయితే కాదు. తెలుగులో ఒక డబ్డ్ వెర్షన్. ఇంకా చెప్పాలి అంటే రేపు 19థ్ ఒకవేళ ఇప్పటివరకైతే ప్లానింగ్ లేదు. నెక్స్ట్ వీక్ వస్తదేమో. ఒకవేళ 'దురంధర్' రిలీజ్ చేసినా కూడా ఎక్కువ థియేటర్స్ వాళ్ళకివ్వాలి. అండ్ ఇక బోలెడన్ని సినిమాలున్నాయి నెక్స్ట్ వీక్ కూడా ఆఫ్‌కోర్స్. బట్ ఒక మంచి డేట్ అనుకోని చాలా ధైర్యంగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఎంత 'అవతార్' హిట్ అయినా దాని జోనర్ ప్రేక్షకులు దానికున్నా కూడా 'గుర్రం పాపిరెడ్డి' మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. రిలీజ్ అయిన అంటే ఐ మీన్ లైక్ ఆహ్, ఓ 4, 5 థియేటర్లు తక్కువలో అనుకోకుండా రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ థియేటర్స్ పెంచుకోవచ్చు. అండ్ ఇట్లాంటి సినిమాలకేంటంటే ఓటీటీలో మంచి డిమాండ్ కూడా ఉంటది. అండ్ జనాలను చూడాలనిపిస్తది. ఏది ఉండదు. చాలా సింపుల్‌గా, క్యూట్‌గా కొన్ని స్టోరీస్ అప్పుడప్పుడు చాలా రేర్‌గా వస్తా ఉంటాయి. అలాంటి జోనర్‌లోకే ఇది వచ్చింది. ఇంతకుముందు కూడా డార్క్ కామెడీ జోనర్‌లో బోలెడన్ని సినిమాలొచ్చాయి. అన్నీ కూడా మెప్పించాయి అనుకుందాం. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్. సో 'గుర్రం పాపిరెడ్డి' ఆ టైటిల్ కూడా అండ్ పోస్టర్‌లో చూస్తే అతనేమో కొంచెం గాడిద మీద వెళ్తున్నట్టు టైటిల్ ఏంటి గుర్రం అని పెట్టారు. మిగతా వాళ్ళందరూ గుర్రాల్లో తిరుగుతున్నట్టు కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతదేమో అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ చూసినప్పుడు. అండ్ 'ఫరియా అబ్దుల్లా' ఆఫ్టర్ లాంగ్ టైమ్ కనపడింది. బ్రహ్మానందం గారు ఆఫ్టర్ లాంగ్ టైమే ఫుల్ లెంగ్త్ కామెడీ చేసినట్టుగా. నెక్స్ట్ తమిళ్ ప్రేక్షకులను కూడా అలరించడానికి 'యోగిని' అండ్ ఇంకొక ఆయన్ని కూడా పెట్టుకున్నారు. మేబీ అక్కడ కూడా రిలీజ్ అవుతదో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతదో లేదో నాకైతే తెలీదు. బట్ సినిమా మాత్రం అంటే చూడ్డానికి చాలా క్యూట్‌గా బాగా మంచిగా అయితే అనిపిస్తది. థాంక్ యూ సో మచ్.